హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విన్నీ డిజైనర్స్ వరల్డ్. ఈరోజు ఈ వీడియోలో ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఈ పఫ్ డిజైన్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూద్దాం. దానికోసం ముందుగా మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకోవాలి. లైనింగ్ ఫ్యాబ్రిక్ని వీడియోలో చూపిస్తున్న విధంగా 4 మడతల మీద ఫోల్డ్ చేసుకొని హ్యాండ్ హైట్ ఎంతైతే కావాలో అంత మార్కింగ్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. హ్యాండ్ హైట్ మార్క్ చేసుకున్న తర్వాత హ్యాండ్ డౌన్ కోసం ఎడ్జెస్ ఓపెన్ ఉన్న వైపు 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్ షేప్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. హ్యాండ్ కట్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా 3 ఇంచెస్ విడ్త్ తోటి క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. మనం డ్రా చేసుకున్న లైన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని ఓన్లీ ఆ క్రాస్ పీస్ వరకు ఒక స్టిచ్ చేసుకోవాలి. ఆ తర్వాత మధ్యలో ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసి రివర్స్ చేసి అనుగుడు కుట్టు వేసుకోవాలి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మనం హ్యాండ్ యొక్క బాటమ్ పార్ట్కి పైపింగ్ వేసుకోవాలి. ఆ తర్వాత శారీలో క్లాత్ తీసుకొని దానికి ఎదురుగా ఫ్రిల్స్ పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక స్టిచ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ పీస్ని ఈ క్రాస్ పీస్లో అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయి. ఆ తర్వాత పైన ఉన్న పార్ట్కి కూడా ఫ్రిల్స్ పెట్టుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. చూశారు కదా పఫ్ స్లీవ్స్ ఏ విధంగా కటింగ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.